దేవుని ఆలోచనే దాగుంది. దానిని మనం గుర్తించడానికి బదులుగా ఆ భక్తులు ఎలా దీవించబడ్డారో అలాగే మనం దీవించబడ్డానికి భయము భక్తి నేర్చుకున్నాం, గాని సాతాన్ని చిదగదొక్కడానికి వ్యూహము జ్ఞానం నేర్చుకోలేకపోయాం. ఇది అనుకూలమైన సమయం. దేవుడు నన్ను సరి అయిన సమయంలోనే పుట్టించాడు, సరిగానే వాడుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో ప్రాంతాల్లో దేవుడు నన్ను నడిపించాడు. 19 సంవత్సరాలుగా కొన్ని వందల సభల్లో నిలబెట్టాడు ఆయన. కొన్ని లక్షల మంది దేవుని ఆలోచనతో నింపబడి వాడబడుతున్నారు. మనం యూట్యూబ్ చూస్తాం కదా, ఆ యూట్యూబ్ చూసినప్పుడు, ఫేస్బుక్ చూసినప్పుడు మన వాళ్ళు ఒకరినొకరు అనుకుంటుంటే ప్రార్థనా గదిలో మన హృదయంలో కలిగే వేదన ఇంత అంత కాదు. ప్రార్థన, శిష్యత్వం, ప్రేమ, మంచితనానికి బదులుగా దూషణ, ద్వేషం నేర్చుకుంటున్నారు. అది చూసి కొందరు నామకార్థులు రెబల్స్ గా మారిపోయారు, గర్విష్ఠులుగా మారిపోయారు. గర్వముగా మాట్లాడే నోరు అపవాదికుంది. ఈరోజు విశ్వాసులకు కూడా అది కనబడుతుంటే పరిశుద్ధాత్మనికి దుఃఖం అయిపోతుంది. చాలా మంది సేవకుని అనుభవం, గాయం, బాధ ఇవేం పట్టించుకోకుండా వాళ్ళకి ఏదైనా ఒక్కడి తప్పనిపిస్తే ఎవరిని పడితే వారిని అనేస్తున్నారు. వాళ్ళు ఎంత గొప్పవారు, ఎంత కష్టపడ్డారు, ఎంత కన్నీరు గారుస్తారు, దేవుని ప్రజల కోసం ఎంతగా ప్రయాసపడతారు, ఇవేమి చూడట్లా. ఒక్క పొరపాటును బట్టి వ్యక్తులను, సేవకులను కూడా, విశ్వాసులను కూడా గౌరవం లేకుండా మాట్లాడేవారు క్రైస్తవ్యంలో తయారయ్యారంటే ఇది గురుగులు మాత్రమే. వీరందరూ సాతాను నాటిన గురుగులే. ఎందుకంటే మనం ఒకవేళ దేవుని చేత, వాక్యము చేత జన్మించిన వారమైతే మనం మన స్వనీతిని ఆధారం చేసుకోం, దేవుని నీతిని ఆధారం చేసుకుని ఆలోచిస్తాం. స్వనీతి పరుల ఆలోచన ఎప్పుడు పరిచయులు, శాస్త్రులలాగే ఉంటుంది. కానీ దేవుని నీతి నీతిమంతులుగా కాని వారిని కూడా నీతిమంతులుగా మార్చే భారాన్ని ఇస్తుంది. ఆమేన్. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు సిగ్గుపడతారు? ఒకరు ఇద్దరు స్లోగా ఎందుకు ఆమెన్ అంటారు? బిగ్గరగా స్తుతించండి. సిగ్గుపడేవారు కూడా స్తుతించడం నేర్చుకునేలాగా స్తుతించండి. ఆమేన్. చెయ్యెత్తి స్తుతించిన ప్రతిసారి నన్ను నేను తగ్గించుకొని నిన్నే హెచ్చిస్తున్నానని అర్థం. ఆమేన్. మనం స్తుతించిన ప్రతిసారి, మనం స్పందించిన ప్రతిసారి సాతాను మిమ్మల్ని చూసి భయపడతాడు. ఏమిటో ఈరోజు నేను ఇన్నాళ్ళు అర్థం కాకుండా చేసిన సంగతులు వీళ్ళకి అర్థమైపోతున్నట్టున్నాయి అని మన మీద, మన పరిచర్య మీద, మన భక్తి మీద అధికారం చేయడానికి ఒక అడుగు వెనుకుంటాడు. వాడు భయపడిపోతాడు. దేవుని జ్ఞానం లేని వారి మీదే వాడు దాడి చేస్తాడు. దేవుని జ్ఞానం కలిగిన వారికి వాడు ఏమైనా చేయడానికి భయపడిపోతాడు. ఎందుకంటే వాడి పప్పులేవి మన ముందు ఉడకవు. ఇలాంటి ఎన్నో విలువైన సంగతులు సంఘానికి బోధిస్తున్నానని వాడు నన్ను చంపాలని చూశాడు. అనేక సార్లు మరణపు అంచుల్లో నుంచి దేవుడు నన్ను నిలబెట్టాడు. ఒకసారి అయితే భయంకరమైన యాక్సిడెంట్, మరణం వరకు, మరణాన్ని అలా హత్తుకొని తిరిగి వచ్చేసాను. మరొకసారి అయితే యాక్సిడెంట్ అయింది, లారీతో యాక్సిడెంట్ అయింది, కానీ లోపట ఉన్న మాతో ఉన్నటువంటి వారు ఎవరికి ఏమవ్వాల, కారు మాత్రం నుజ్జు నుజ్జు అయిపోయింది. అప్పుడు ఒక చిన్న గీత పడలేదు. కొన్నిసార్లు నాకు విషం పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో సాతాను యూదాని వాడుకున్నట్టుగా అనేకులు ఉంటారు మనకు తెలియకుండానే. కానీ ఆయన పని నా ద్వారా ముగించేంత వరకు నాకేం అవ్వకుండా చేయడానికి ఆయన తన రెక్కలను ఎప్పుడు నా మీదే ఉంచాడు. కొన్నిసార్లు క్రైస్తవ వ్యతిరేకులు, ఒకసారి జరిగినటువంటి ఒక విపరీతం అది. ఇతని మాటలు ఎవరు వినకుండా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ప్రతి ప్రశ్నకు జవాబు చెబుతున్నాడు. ఎలాగైనా సరే ఇతన్ని బ్లేమ్ చేయాలి. ఎలాగో క్రైస్తవులు ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు కదా, నిందించే వాళ్ళు ఎక్కువైపోయారు కదా, సో నమ్మేస్తారులే అనుకున్నారు. వాళ్ళు అనుకున్నంత బలహీనుడు క్రైస్తవులు కాదని, పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడితే తిరిగి వెంబడించే శక్తి, సామర్థ్యత, విశ్వాస బలములు క్రైస్తవ్యం దగ్గర ఉన్నాయని వారికి తెలియలేదు పాపం. కానీ మన బలహీనతను బట్టి భ్రష్టుల మాటలు కూడా భక్తులు నమ్మే వాళ్ళు ఉన్నారు కదా. ఒక భ్రష్టుడు చెప్పే మాట కూడా భక్తులు నమ్మేస్తారు.
అప్పుడు నేను ఒక పాట రాశాను. మన WCM గుడివాడ ఛానల్లో మీకు 3 పాటలు కనబడతాయి. ఆ పైన ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీరు సాంగ్స్ అనే దాన్ని మీరు ఒకవేళ ట్యాప్ చేస్తే లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్, వీడియోస్ లిస్ట్ అని ఒకదాన్ని మీరు ఓపెన్ చేస్తే కింద సాంగ్స్ అనే ఫోల్డర్ ఉంటుంది మీకు సపరేట్గా. దాంట్లో ఉంటుంది నా పక్షమై సాక్ష్యం అనే టైటిల్తో పాట రాశాను. అందులో రాశానన్నమాట ఈ మాట: భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మితే భక్తులు బోధించేది సంఘంలో భ్రష్టత్వమే కదా అని. విచిత్రం చూడండి, మనం భక్తి చేస్తూ భ్రష్టుల మాటలు నమ్మేస్తుంటాం. ఇది నిజమా అని సాతాను స్వభావం మనలో పనిచేస్తుంటాం. అందుకు క్రైస్తవ వ్యతిరేకులు అనుకున్నారు, ఇతని మాట ఎవరు వినకుండా చేద్దాము అని. చాలా ప్లాన్డ్ గా కుట్ర చేశారు. ఆ విషయం నా దాకా వచ్చింది. 2 నెలల ముందే తెలిసింది, అయ్యా మీ మీద కుట్ర జరుగుతుంది అని. నేను అన్నాను, ఆయన దానియేలు దేవుడు, సింహపు నోళ్ళ నుంచి విడిపించగలిగిన దేవుడు. నేను సేవిస్తున్నవాడు చూస్తూ ఊరుకునేవాడు కాదు, జీవము కలిగి కార్యం చేస్తాడు. ఆ రోజు రాని వచ్చింది. 2 నెలల తర్వాత వారి కుట్ర ప్రారంభమైంది. దాదాపుగా 3 రోజులు సేవకులు, విశ్వాసులు అనేకులు ఫోన్లు చేశారు ఆఫీస్కి. అయ్యా ఏమిటి అన్న మౌనంగా ఉన్నారేమిటి, వాళ్ళు అంత పెద్ద నింద వేస్తే. ఒక బిషప్ గారు నాతో అన్నారు, నాన్న త్వరగా ఏదైనా మాట్లాడు, వారు ఇలా అంటున్నారంటే. ఆయనతో అన్నాను, నాన్నగారు వారిని పక్కకెళ్ళి ఆడుకోమనండి, నాకు అంత టైం లేదు. జీవం కలిగిన దేవుని పని కొరకు రాత్రింబగలు పుస్తకాలు రాస్తున్నాను, ఆలోచన చెబుతున్నాను, పుస్తకాలు అనేక గ్రంథాలు పరిశీలిస్తున్నాను, ప్రార్థనగా పడుకుంటున్నాను, శిష్యులను తయారు చేస్తున్నాను, సైనికులు తయారు చేస్తున్నాను. భారతదేశం అంతటున్న సంఘాలకు, సేవకులకు కోటగా నిలబడడానికి నేను సిద్ధపడుతున్నాను. ఆ పిల్లకాయతనాన్ని పక్కనెళ్ళి ఆడుకోమనండి అన్నాను. అలా కాదు నాన్న, మనలో చాలా మంది కూడా పిల్లకాయలు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. నువ్వు స్పందించకపోతే ఆ పిల్లకాయల మాట ఈ పిల్లకాయలు మోసుకెళ్ళిపోతారు, నువ్వు స్పందించాలి అన్నారు. ఆ విధంగా నేను స్పందించి మాట్లాడిన తర్వాత కన్నీళ్లతో దేవుని దగ్గర మొరపెట్టాను. ఒకవేళ ఇది విరిగి నలగడానికి నువ్వు అనుమతించిన సాతాను శోధన అయితే ఈ చేదును అనుభవించడానికి నేను సిద్ధమే అన్నాను. ఒకే 1 నెల రోజుల లోపు మొత్తం దేవుడు పరిస్థితిని ఇలా మార్చేశాడు. దేశమంతా గుండెల్లో పెట్టుకునేటట్లు నన్ను హెచ్చించాడు ఆయన. ఆమేన్. ఈరోజు క్రైస్తవ్యం మీదకి వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని నా గుండెల నిండా నింపాడు ఆయన. ఆమేన్. ఎన్నో సమస్యలను ప్రేమతో ఇలా చిటికెలో పరిష్కరించి, శత్రువులుగా ఉన్న అన్నదమ్ములు కూడా కలిసేటట్లు దేవుడు నా నోటిని వాడుకున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. క్రైస్తవ సమాజంలో సిద్ధాంతపరమైన, ఆలోచనపరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయి. ప్రేమ ఉందనుకోండి, వాటిని కూడా దేవుడు పూర్తిగా తొలగించేస్తాడు. ప్రేమ లేదనుకోండి, ఎన్ని సత్యాలున్నా పంచుకోలేము. ద్వేషంతో ఒకరి దగ్గర ఉన్న సత్యం ఇంకొకరిని దూషించే పనిలో ఉంటాం. అందుకు మనం అందరం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాం. అప్పుడు ఒకరి నుండి ఒకరికి దేవుడు జ్ఞానం నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు భూమిపైన ఏ మానవుడికి దేవుని గురించి తెలియదు పూర్తిగా. ఏ ప్రవక్తకు, ఏ అపోస్తలుడు కూడా దేవుని గురించి పూర్తిగా, ప్రవక్తలకు, అపోస్తలులకు కూడా దేవుని గురించి తెలిసింది సగమే. అలాంటిది మనం విర్రవీగడానికి కానీ, గర్వపడడానికి కానీ మనకు ఎలాంటి అవకాశమే లేదు. పెద్ద మాట చెప్పన, బైబుల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా ప్రతి వచనం మనకు అర్థమైపోయిన తర్వాత ఇంకా బైబిల్లో మనం నేర్చుకోవడానికి ఏమి మిగలలేనన్ని సంగతులు మనం నేర్చుకున్నాక, పరలోక చట్టం, దేవుని న్యాయం, దేవుని వ్యూహం, సాతాను తంత్రములు, యుగ యుగాలుగా దేవుడు దాచిన మర్మములు, ఇలా 1 కాదు 2 కాదు, దేవుడు మనకు చెప్పాలనుకున్న బైబిల్లో ఉన్న సంగతులు అన్నీ అర్థమైపోయిన తర్వాత ఒకటే అర్థమవుతుంది. ఆ తర్వాత మనకి ఇంకా బైబిల్లో నేర్చుకోవడానికి ఏ వచనం మిగిలి లేదన్నంత అర్థమైతే, ఒకవేళ అర్థమైతే అప్పుడు అర్థమయ్యేది ఒక్కటే, ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇంకా అర్థం కాలేదనే సంగతి అప్పుడు అర్థమైంది మనకి. దేవుడు నాకు ఇంకా అర్థమే కాలేదని అన్ని అర్థమైనాక అర్థమవుతుంది.
అర్థమవుతుంది. నాకు తెలిసింది కేవలం ఒక స్పూన్ వాటర్ అంతా, మిగిలిపోయింది సముద్రం అంతా. బైబుల్లో దేవుని సర్వసంపూర్ణత మొత్తం లేదు. మనం సంపూర్ణత పొందడానికి ఎంత కావాలో అంత ఇచ్చాడు. మిగతా మొత్తం అక్కడ ఉంది, పైకి వెళ్ళాలి. మనం అక్కడ నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా కొత్తగా అర్థం చేసుకుంటాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా ఆశ్చర్యపోతాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూడలేని ఎన్నో సంగతులు ఉన్నాయి అక్కడ. అంతెందుకండి, దేవుడు సృష్టించిన సృష్టిలోనే ఇంకా కొన్ని మనం ఇంకా గుర్తించలేదు, శాస్త్రజ్ఞులు ఇంకా గుర్తించలేదు. సముద్రంలో ఉన్న జీవరాశుల్లో ఇంకా కొన్ని శాస్త్రజ్ఞులు గుర్తించలేదు. అడవిలో ఉన్నటువంటి చెట్లలో కొన్ని ఇంకా శాస్త్రజ్ఞులు గుర్తించలేదు. సృష్టి సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. ఇది కేవలం భూమి గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా మిగతా గ్రహాలలో ఏముందో, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కూడా పూర్తిగా తెలియదు. ఈ సౌర కుటుంబం గురించే పూర్తిగా అవగాహన లేదు మానవుడికి. అలాంటిది యావత్తు విశ్వంలో ఎన్నో నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, నెబ్యులాలు, గెలాక్సీలు, పాలపుంతలు, ఒకటి కాదు రెండు కాదు, లక్షల కోటాను 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 కోట్ల గ్రహ మండలాలు ఎన్నున్నాయో కూడా తెలియనన్నున్నాయి. సృష్టి గురించే మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. సృష్టిని చేసిన ఆయనను గూర్చి తెలుసుకోవడం అది చిన్న విషయం కాదు. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్యత్వం అంతా నేర్చుకుంటూనే ఉంటాం. ఓ పెద్ద మాట చెప్తాను చూడండి. లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత కూడా నీ ముందుకొచ్చి నీకు అర్థమయ్యే విషయం ఒకటే, దేవుడు ఇంకా అర్థం కాలేదు అని అంటావు నువ్వు. పరలోకానికి వెళ్ళిన తర్వాత లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత కూడా నీ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, దేవుడు ఇంకా అర్థం కాలేదండి, కొంచెమే అర్థమయ్యాడు అంటావు. అంత అద్భుతమైన వాడు దేవుడు, అగోచరుడు, అనంత జ్ఞాని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి భక్తి జీవితం, భక్తుడు, దేవుడు, దేవుని గ్రంథం అర్థమైపోయిందంటే విర్రవీగినట్లే, గర్వం వచ్చినట్లే. నేను మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఆలోచన ఎంత భీకరమైనదో మీకు అర్థమవుతుంది. మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉండేవాడా, చీకట్లో ఉండేవాడా? మరి గాఢాంధకారమందు నివాసము చేయువాడునని యెహోవా సెలవిస్తున్నాడని సొలొమోనుతో ఎందుకన్నాడు చెప్పండి? ఎందుకన్నాడు? వెలుగులో ఉండే దేవుడు గాఢాంధకారంలో ఏం చేస్తున్నాడు? సంఘానికి తెలియదు. సంఘానికి తెలియదు. ఏ కారణంతో ఆయన గాఢాంధకారంలో ఉండాల్సి వచ్చింది? ఈనాడు చాలా మంది సేవకులు చనిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. దేవుడు అనుకుంటే చిటికలో వారిని కాపాడగలడు. ఎందుకు చేయడ్డు పెట్టట్లా? ఎందుకు కాపాడట్లా? ఆ న్యాయమైన కారణం ఏమిటో మనకు తెలియదు. నరకానికి ఎంతమంది వెళ్తారో, పరలోకానికి ఎంతమందికి వెళ్తారు? మానవులు పుట్టక ముందే, దేవునికి ముందే. మరి తెలిసినప్పుడు నరకానికి వెళ్ళే వారిని పుట్టించాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళే లేకపోతే ఇంకా పాపమే జరగదే. వాళ్ళు లేకపోతే ఇంకా సమస్య సగం పోతుందే. మనల్ని శోధించే వాళ్ళే ఉండరు, సాతానికి సహకారులే ఉండరు. ఈ నరకానికి వెళ్తారని తెలిసి కూడా పుట్టించడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? చాలా గొప్ప న్యాయం అది. అదేమిటో మనకు తెలియదు. ఇలా 1 కాదు 2 కాదు, నేను ఇలాగే నిలబడి ఒక 3 రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రశ్నలు అడిగేనన్ని సంగతులు మనకి ఇంకా తెలియదు. అన్ని మిగిలిపోయాయి బైబిల్లో. ఎంతసేపు ఎలా దీవెన పొందాలి, ఎలా విడుదల పొందాలి, ఎలా నెమ్మది పొందాలని వెతుకుతున్నాం మనం. మీకు విషయం తెలుసా? దీవెనల వెంట, నెమ్మది వెంట, విడుదల వెంట నువ్వు పరిగెత్తొద్దు. అవి నీ వెంట పరిగెత్తుకొచ్చి సమయోచితంగా నీతో నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవి మన వెంట పరిగెత్తి సమయోచితంగా మనకు సహాయపడాలి. మనం దేవుని ఆలోచన వెంట పరిగెడుతుంటే దేవుడే మనకు కృపాక్షేమముల వెంట పరిగెత్తేటట్లు చేస్తాడు. అందుకే భక్తుడేమన్నాడు? కృపాక్షేమములు మనం రివర్స్ కదా, దాని వెంట, వాటి వెంటే పరిగెడుతున్నాం. మన భక్తి తిరగబడింది. మన భక్తిలోని ఆలోచన అపవాది కలిపి చెరిపేశాడు. వాడికి సంబంధించిన ఆలోచన కూడా వచ్చింది. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది దుర్వాసన కొట్టేనన్నట్లుగా. అవును, ఎప్పుడైనా ఆలోచించారా? బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడ్డం అంటే ఏంటో?
ఈగలు దాంట్లో పడి చనిపోయినాయి అనుకుంటాం మనం. అది రైట్ కాదు. ఈగలు అందులో పడి చావలా. చదివి చదివి అందరు అలాగే అనుకుంటున్నారు. అక్కడ రాయబడింది చచ్చిన ఈగలు అందులో పడుట చేత అంట. ఈగలు అందులో పడి చచ్చెను అని లేదు, చచ్చిన ఈగలు పడ్డాయంట. పడ్డాయంటే అర్థం ఏంటి? చచ్చిన ఈగలు పడ్డాయంటే అర్థం ఏమిటి? ఎవరో వేసారు అందులో. ఎవరో వేయకుండా చచ్చిన ఈగలు పడవు. మనం ఏం చదువుకున్నాం? ఈగలు అందులో పడి చచ్చెను అనుకున్నాం. సున్నైనను పొల్లైనను పోకూడదని దేవుడు అంటే నువ్వు ఏకంగా అర్థాలు మార్చేసి చదువుతున్నావు. చచ్చి అందులో పడి చావలా, చచ్చిన ఈగలే అందులో వేసాడు సాతాను. ఎందుకంటే చెడగొట్టడం ఎవడి పని? వాడి పని. సరిగ్గా ఇప్పుడు కూడా మన ఆలోచన వ్యవస్థను, మన ఆలోచన విధానాన్ని వాడు పాడు చేస్తున్నాడు. తిరిగి ఇదే ఆలోచన విధానాన్ని దేవుడు కట్టాలనుకుంటున్నాడు. క్రైస్తవుడు దేవుని ఆలోచన విధానంతో నిర్మించబడిన రోజున సాతాను చెదగదొక్కబడతాడు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజ, ఒకని కంటే ఒకడు నాకే ఎక్కువ తెలుసు, నాకే ఎక్కువ తెలుసు అనుకుని ఉన్నంత వరకు దేవుడు ఎవరిని వాడుకున్నా సరే అక్కడ గర్వం ఉంటుంది. ఎవరు వాడుకున్నా వీళ్ళు వినరు. నాకు తెలిసిన ఇంతకంటే గొప్ప విన్నా అనుకుంటారు. కానీ వాస్తవానికి వారికి ఏం తెలియదంటే ఇది అసలు వాడు వినలేదు. వినకపోయినా సరే విన్నా నాకు తెలుసు అనుకుంటాడు. ఇలాంటి ప్రతి ఒక్కడు సాతాను చేత వాడబడతాడు. జాగ్రత్త. నేను 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను. మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, సైన్స్ గ్రంథాలు. బైబిల్ 42 సార్లు పూర్తయిపోతుంది. దాదాపుగా 16 గ్రంథాలు రాశాను. 760 గ్రామాలకు పైగా నేను 10 సంవత్సరాలు తిరిగి సువార్త చేశాను. గడిచిన 9 సంవత్సరాలుగా దేశాలు, రాష్ట్రాలు